అందరికీ నమస్తే. నేను సైరే మామిడి, ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్. సో ఇన్ని రోజు స్పెషల్ ఇంటర్వ్యూస్ చెప్పాను, బట్ ఇది ఖచ్చితంగా చెప్తున్నా, ఒక ఫైర్ బ్యాండ్ ఇంటర్వ్యూ చేద్దామని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా మంది కూడా ఈ పేరుని రిఫర్ చేసిర్రు, అన్న మన ఛానల్లో ఈ పలానా వ్యక్తిని ఇంటర్వ్యూ చేయండి. చాలా మంది నాకు ఈ పేరు రిఫర్ చేయడం వల్ల ఈ ఇంటర్వ్యూ నేను చేస్తున్నాను. సో ఆ ఫైర్ బ్యాండ్ ఎవరో కాదు, నేను కొంతమంది మిత్రుల, విలేకరుల, జర్నలిస్టుల సజెషన్ తీసుకుంటే జాగ్రత్త, మన తెలుగు ఇండస్ట్రీలో రైటర్లో మాటల మాంత్రిక త్రివిక్రమ్ ఎట్లనో మాట్లాడే విషయంలో అద్దంకి దయాకర్ అన్నట్లు ఇస్తా. జాగ్రత్త భయ్, నువ్వు ఓడుతో గెలుస్తావు తర్వాత తీసి, కానీ ఫైట్ అయితే చేసి వస్తావు అని చెప్పారు నాతోటి. సో ఆల్రెడీ మీకు అర్థమైపోయినాలే. సో ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి, సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారిని ఈ రోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అన్న నమస్తే. నమస్తే సైదనా. సో ముందుగా నేను ఒకటే అన్న, మిమ్మల్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గాని ఇంటర్వ్యూ నాకు స్టార్ట్ చేయాలా, సినిమా హీరో అని ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలా? అద్దంకి దయాకర్ గా ఇంటర్వ్యూ చెయ్యి. ఫస్ట్ రౌండ్ లోనే పంచిపడ్డది నాకు. సో ఎనీవే, నాకు లిటరల్ గా చాలా హ్యాపీగా ఉందన్న ఈరోజు మిమ్మల్ని కలవడం అనేది. నిజంగా నాకు చాలా మంది సజెస్ట్ చేసారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని. సో ఏదన్నా కుళ్ళ అడుగుతాను నేను కొన్ని. ఎస్ మైక్, సూర్యాపేటలో మంచి అంటే ఏమంటాం ఇంటర్వ్యూస్ లో మంచిగా ఉందని చెప్పి నా మిత్రులు కూడా చెప్పిండ్రు. కాబట్టి సరే, అంత హైదరాబాద్ మీడియాకి ఎక్కువ సమయం ఇస్తాం కాబట్టి, సూర్యాపేట అంటే మనం పుట్టిన గడ్డ కాబట్టి, అందుకని మీకు అవకాశం కాదు, అక్కడ మన వాళ్ళకి ఇంకా దగ్గర కావడానికి మిమ్మల్ని ఆహ్వానించిన. నిజంగా చెప్పాలంటే మీరు పెద్ద పెద్ద షార్ట్లెట్ ఛానళ్లలో మీరు చాలా పెద్ద డెబ్యూట్లలో పార్టిసిపేట్ చేసారు. మీరు అంత పెద్ద మనిషి, నాకు టైం అని నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నా. సో ఏంది అసలు ఎమ్మెల్యే అన్నారు, రాజకీయం సడన్ గా కట్ చేస్తే ఈరోజు చూసే సినిమా హీరోగా మా ముందుకు వచ్చారు. అసలు ఏం జరుగుతుంది అద్దంకి దయాకర్ అన్న గారి జీవితంలో, ఏం జరుగుతుంది? అద్దంకి దయాకర్ అన్న జీవితం డెఫినెట్ గా ఒక మంచి మార్పులతో కూడిన, ఒక నిరంతరం అప్డేట్ అవుతున్న దయాకర్ అన్న జీవితం చాలా హ్యాపీగానే ఉంది. పొలిటికల్ లైఫ్ లో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి అండ్ కేంద్ర మంత్రి, లేదంటే ఏదైనా మంచి పోస్టులలో ఉండడం అనేది సక్సెస్ కు ఒక తార్కాణంగా అందరు చూస్తారు. కానీ అద్దంకి దయాకర్ పదవి రాకున్నా కూడా ఒక బ్రాండ్ గా మారడం అనేది నా స్పెషాలిటీ. దాంట్లో పదవి అనేది ఈ రోజు రాలేదు, రేపు రాదు అనేది ఏం లేదు. కానీ పదవి కోసమే పాకులాడేటోడైతే అద్దంకి దయాకర్ కాదు. సూర్యాపేటలో చదువుకున్నప్పుడు ఒక మామూలు నెమ్మికల్లు విద్యార్థి, వీలైతే నూతన్ కల్మాన్ తుంగతుర్తి నియోజకవర్గంలో చదువుకున్నాను నేను 4th to 10th. 10th ఇంటర్మీడియట్ డిగ్రీ సూర్యాపేట. బస్ పాస్ లో వచ్చిపోయి ఒక సామాన్య యువకుడు ఈరోజు రాష్ట్రంలో చర్చ అయింది. సో అది గ్రేట్ గా ఫీల్ అవుతాను. చాలా మంది, కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు చెప్పమంటే, పలానా నియోజకవర్గం ఎమ్మెల్యే పేరు చెప్పమంటే ఆ నియోజకవర్గంలో చెప్పని వాళ్ళు ఉంటారు. బట్ అద్దంకి దయాకర్ టుడే ఒక సోషల్ మూమెంట్ లీడర్ అయిండు. అట్ ద సేమ్ టైం తెలంగాణ మూమెంట్లో కీలకంగా ఉండే నాయకుడు అయిండు. కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఒక 10 మంది ముఖ్య నాయకులు ఉంటే కాంగ్రెస్ పార్టీలో దయాకర్ ఒక అయిండు. ఆ 10 మందిలో కూడా 10 రాని ముఖ్య నాయకుడు అయిండు. అటు తర్వాత ఇప్పుడు మీకు అనూహ్యంగా బ్రేకింగ్ ఏంది, సినిమా హీరో అయింది. నిజంగా ఈ సినిమా హీరో అంత షాక్ ఉన్నా, నిజంగా చెప్తున్నా. ఆ ఏరియా మొత్తం తుంగతుర్తి నియోజకవర్గం గాని, సూర్యాపేట నియోజకవర్గం గాని, అటు మన ప్రాంతం అంతా కూడా అసలు ఆ షూటింగ్ ఎప్పుడు జరిగిందో ఏమైందో కట్ చేసి పక్కన వచ్చి చూసేసరికి అసలు అద్దంకి దయాకరేనా ఈయన కాదా, ఇంత స్మార్ట్ ఉండేది ఇంత అంటే, ఇప్పుడు మనం కలిసినప్పుడు క్యాజువల్ గా హ్యాండ్ అన్న ఏంటంటే చర్చించుకున్న సమస్యలు, కానీ మనం అందంగా ఉన్నావా అని మనం చూసుకోం కదా. సడన్ గా అంత స్మార్ట్ గా, అంత అందంగా, అసలు ఏందన్నా హీరో పొలిటికల్ లీడర్ నుంచి అని సినిమా హీరోగా ఎట్లా మారారు మీరు? అయితే ఇది 2020లో 2020లోనే జరిగింది. కరోనా కంటే ముందు ఇది బయోవార్ నేపథ్యంతో ఒక సోషియో పొలిటికల్ మూవీ తీయాలనే ఆలోచన బొమ్మకు మురళి గారు, ఇప్పుడు మన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు ఆలోచించి, దానికి ఎవరైతే బాగుంటది అని చెప్పి కొంచెం పొలిటికల్ గా, తర్వాత కొంచెం జనంలో తెలిసిన వ్యక్తి ఉండాలని చెప్పేసి దేశం మొత్తం కూడా ఆలోచించింది. ఇది ఎందుకంటే ఇది మల్టీలింగ్వల్, అంటే ఒక 5-6 భాషలలో వచ్చే మూవీ. డైరెక్ట్ పాండే స్టార్ట్ అయిపోతారు కాబట్టి అట్లా ఎవరని ఆజాద్ని, మన ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ఎంపీ అయిండు, జిగ్నేష్ మేవాని మనోడు గుజరాత్ ఎమ్మెల్యే, తర్వాత కనయ్య కుమార్ను బీహార్ వాళ్ళను చూసిన తర్వాత
నేటివిటీ ఒక సమస్య, డైరెక్టర్కి ఏంటంటే ఈ యాక్టింగ్ ఉండాలి వీళ్ళు అంటే. నాకు కూడా నేనేం యాక్టర్ని కాదు, అదే నాకు అదే సో పొలిటికల్ లీడర్గా ఉన్న వాళ్ళు, కొంత చరిస్మాటిక్ గా ఉన్న వాళ్ళని చూస్తే ఊకే ఎందుకు ఇది మనోడు పారంజిత్ని హీరోగా పెట్టి పారంజిత్తో తీయాలని ఒక దశలో అనుకున్నాడు తమిళ్. తర్వాత ఏది ఆయన ఏదో ప్రాజెక్ట్ ఒప్పుకున్నాడు, ఆయనకు టైం లేదు అప్పుడు నన్ను అన్నాడు, అడిగిండు. నేను కూడా మీలాగానే బ్రేకింగ్ షాకింగ్ లెక్క నేనేనా సినిమానేనా అని. అంటే ఎప్పుడో సూర్యాపేట మనము నల్గొండలో అప్పుడు ఉన్నప్పుడు ఏదో కొంత ఏదో అనుకున్నాం. అఫ్ కోర్స్ డిఎన్ఏలో యాక్టింగ్ ఉన్నది, డాడీ యక్షగానాల్లో, అటు సత్య హరిశ్చంద్ర, అర్జునుడు, రాముడు, కృష్ణుడు ఇట్లాంటి వేషాలు ఊర్లోనే కాకుండా కొంచెం మన జిల్లాలో కూడా అటు ఇటు కృష్ణా జిల్లా వరకు కూడా పోయి వచ్చే పరిస్థితి ఉండేది అప్పుడు. సో ఆ డిఎన్ఏ ఉంది కానీ దానికి ఎప్పుడు మనం అన్ఫోల్డ్ చేయలే. సో ఎంసీఏ టైంలో అనుకుంటే ఏదో ఒక ప్రయత్నం చేసినప్పుడు మనోడే సోలిపేట కేద్రి, మనోడి పేరు నాగార్జున రెడ్డి సంథింగ్ చెప్పి, ఈ మంచి కెరీర్ ఉన్నప్పుడు సినిమాలు ఎందుకన్నా మీరు చదువుకోండి అని చెప్పి అప్పుడు ఇచ్చిండి. అయిపోయిన తర్వాత యాక్సిడెంటల్ గా మనోడు అడిగిండు. సో అది కొంచెం లీన్ టైం 20 అంటే 18 ఎలక్షన్స్ అయినాయి, 19 తర్వాత 20 లీజర్ గానే ఉన్నాం, 23 ఎలక్షన్స్ కదా. సరే ఒప్పుకుందాం, పని అయిపోతుంది కదా, ఏముంది ఎక్కువ సమయాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉన్నది అని ఒప్పుకోవడం జరిగింది. అంటే కొందరు విమర్శించే విధానం ఎట్లుందంటే, అద్దంకి దయాకర్ గారికి ఇక అంటే రాజకీయంలో అంటే కాంగ్రెస్ పార్టీలో ఏం పదవి ఇవ్వట్లేదు కాబట్టి ఇక నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీతో అద్దంకి దయాకర్కి ఏం పని లేదు, ఇక పోయి సినిమాలు తీస్తుండు. 2020 అది ఇప్పుడు కదా మా ప్రజల ముందుకు వచ్చింది. అది ఎప్పటి నుంచో చాలా మందికి తెలియదు. అంటే దాదాపు 2020లోనే దాన్ని అది గాంధీ భవన్ లో షూట్ చేసినప్పుడే తెలుసు చాలా మందికి. కాకపోతే మీరు అన్నట్టుగా గ్రామ స్థాయికి తెలియదు. సో ఇది ఇప్పుడు ఇది సెకండ్ కంప్లీట్ అయ్యి 6-7 months అవుతున్నాయి. అంటే ఇది తీయడం కూడా అంటే బాహుబలి అంతటి గ్రాఫిక్స్ ఇవన్నీ కాదు కానీ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కు టైం పట్టింది దీనికి కూడా చాలా. తర్వాత దీని మ్యూజిక్ కీరవాణి గారు ఆ మధ్యన వారి అమ్మవారు పరమపదించడం, తర్వాత మా మురళి గారి తల్లి గారు కూడా మరణించడం, కొన్ని అవాంతరాలు. ఎలక్షన్స్ ముందు చేయాలనుకున్నప్పుడు నేను 3-4 నెలల ముందు నుంచే ఢిల్లీ వాట ఇదంతా ఉండడం వల్ల కొంత డిలే అయింది. అటు తర్వాత ఇప్పుడు ప్రీ ఎలక్షన్ ఈ మూవీ రిలీజ్ కావాలి. సో దానికి కొన్ని అవాంతరాలు ఎదురైనాయి. తర్వాత కొత్తగా ఏంటంటే కొన్ని చేంజెస్ అవసరం ఉండే. ఇప్పుడు కూడా ఆగస్ట్ సెప్టెంబర్ కూడా కొంత చేంజెస్ ఉంటాయి, క్లైమాక్స్ చేంజెస్ ఉంటాయి. మేబీ ఆగస్ట్ ఎండింగ్ ఆర్ సెప్టెంబర్ అట్లా చేస్తాం కానీ ఇది ఇప్పటి సినిమా కాదు, చాలా రోజులైంది తీసి కూడా. ఆల్మోస్ట్ ఆల్ 2020 అక్టోబర్ నవంబర్ నుంచి. సో రోల్ 62 days మనకు కాల్ షీట్స్ అయినా కూడా మళ్ళీ దాన్ని గ్రాఫిక్స్ తీసేటప్పుడు కొంత వాటికి వీటికి సమయం పట్టేది. తర్వాత ఎవరైతే ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉంటారో ఇప్పుడు సుమన్ గారి టైం దొరకడానికి కొంత సమయం పట్టింది, శుభలేఖ సుధాకర్ గారు డేట్స్ని బట్టి. తర్వాత నా కాంబోలో నేను మళ్ళీ ఎంత లీజర్గా ఉన్నా మళ్ళీ పొలిటికల్ గా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కనెక్ట్ కానప్పుడు మళ్ళీ సో ఆల్మోస్ట్ ఆల్ 2.5 years మూవీ అయింది. కాబట్టి ఎవరో ఇప్పుడు అనుకున్న విమర్శకులు పాప మిత్రులు వాళ్ళకి తెలియదు అది 2020లో. సో రాజకీయాలు మేజర్, సినిమా అనేది ఇది రాజకీయమే. దయాకర్ని చూస్తారు మీరు, దాంట్లో రియల్ దయాకర్నే చూస్తారు, అంతేనా? అంతే. అంటే మీకు పెద్ద తేడా అంటే యాక్టింగ్ ఏం లేదు అంటే నా పాత్ర నేనే కదా. అద్దంకి దయాకర్ కదా దాంట్లో. సేమ్ ఒక రకంగా చెప్పాలంటే సెమీ బయోపిక్ అనాలి, అంతేనా? అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పాత్రలో మమ్ముట్టి గారు నటిస్తారు, అద్దంకి దయాకర్ పాత్రలో అద్దంకి దయాకరే నటించిన సినిమా. నా చదువు, నా నేపథ్యం అంతా సూర్యాపేట, నల్గొండ, తుంగతుర్తి ఇవన్నీ ఉంటాయి దాంట్లో. కాకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్ ఏదో అట్లా ఉంటుంది. సో నా రోల్ నేనే పోషించిన అనమాట. అది ఆయన దాన్ని ఎంచుకున్న మార్గం చెప్తున్నా కదా, ఇన్ని రకాల తర్వాత దాన్ని మనం ఒప్పుకున్నాం. కాబట్టి మిత్రులకు చెప్పండి, 24లో ఏది టికెట్ రానప్పుడు తీసిన సినిమా కాదు, దీనికంటే ముందే తీసింది. సో అన్న ఏంది మరి
ఇప్పుడు ఇంత నాలెడ్జ్ ఇంత ఉన్న అద్దంకి దయాకర్ అన్న ఎమ్మెల్యేగా ఎందుకు సక్సెస్ కాలేకపోతారు? కొంచెం ప్రేమలు ఎక్కువైనాయి అందుకని రావట్లేదు. కొంతమంది ప్రేమలు ఎక్కువైనాయి కాబట్టి అవన్నిటి సరి చేసుకునే సమయం కూడా ఉన్నది, పెద్ద సమస్య ఏం కాదు. అఫ్ కోర్స్ అంటే అది నేను జోక్గా చెప్తున్నా కానీ 2014లో మనం ఎట్లా ఓడిపోయినామో తెలియదు తుంగతుర్తి, కానీ 2018లో సీరియస్గా మీకు సూర్యాపేట మార్కెట్ కమిటీలో ఉన్నాయి ఇంకా ఈవీఎంస్ తీసేయాలి వాటిని, ఇంకా అది అట్లనే ఉన్నాయి. అక్కడ కొంచెం రాజకీయ కుట్రలు ఉన్నాయి. అఫ్ కోర్స్ రాజకీయంగా మనల్ని అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాలు ఎవరు చేస్తుండ్రో నాకేం తెలియదు, కానీ నేను వాటిని ఏం పట్టించుకోను. అది ఇంకోటి ఏంటంటే మనము అవకాశాలు రావు అని ఏదో నెగిటివ్ వేతో లేని నేను అవకాశం కొరకు చూస్తున్నా ఏ అవకాశాన్ని మనకి ఇస్తారనేది. సో ముఖ్యమంత్రి గారే నాకు దగ్గర ఆత్మీయుడైనప్పుడు నేను పదవుల కొరకు వెంపర్లాడడంలో అర్థం ఉండదు. ఆయన కూడా ఒక బహిరంగ సభలో నా గురించి చెప్పిన తీరు మీరు గమనించింది కదా. సో అది వారి చేతికి, తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేతికి నేను ఇచ్చిన, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా కూడా అంతే. సక్సెస్ కాకపోవడం కంటే కూడా రాజకీయాల్లో మనం గెలవాలంటే మనమే కాదు కారణం, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవును, ఖచ్చితంగా. అది ఇప్పుడు మొన్న 2023లో చూసుకుంటున్నా ఇది అంటే క్లారిటీ, ఎందుకంటే మొన్న ఆడియో ఫంక్షన్ లో కూడా మీరు అంటే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మీరు చాలా క్లోజ్ గా మాట్లాడుకోరు, అందరు కూడా చూసిరు, ప్రజలు గమనించారు. 2023లో లిటరల్ గా మాట్లాడుకుంటే 2023లో అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడానికి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే కారణమా? కాదు. పక్కనా? మరి ఎవరి కారణం అని చెప్పను, కానీ ఆయన మాత్రం కారణం కాదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అయితే కాదు, క్లీన్ చిట్ పక్క. నా యొక్క ఎస్మై యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను సూర్యాపేటలో నేను బ్రేక్ చేసేయి మొత్తం షార్ట్ చేసి, ఎందుకంటే ఐ నో సంథింగ్. బట్ ఎవరు అడ్డుకున్నారు అనే దానికంటే ఎవరు వాళ్ళకి ఇప్పించుకోవాలనుకున్నారు అనే దాని కోణం నుంచే చూస్తా. ఓకే ఓకే. దయాకర్ పైరవి చేయడు, దయాకర్ అఫ్ కోర్స్ ల్యాబింగ్ ఏం పెద్దగా పట్టించుకోడు, దయాకర్ ప్లెయిన్ టెక్స్ట్ గా ఉంటాడు. 2014లో నేనేమి మేడం గాంధీని నేను టికెట్ అడగలేదు, అమ్మ మీకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. వారు ఆహ్వానించినప్పుడు దామోదర నరసింహ గారు అప్పుడు డిప్యూటీ సీఎంగా నన్ను తీసుకుపోయి కలిపిండ్రు. నేను అవకాశం, నీకు మంచి అవకాశం ఇస్తా, నువ్వు జాయిన్ గా అంటే జాయిన్ అయిపోయినా. వారే ఎమ్మెల్యే టికెట్ ఎంపీ వాటితో ప్రకటించింది. మళ్ళీ ఎమ్మెల్యే లిస్ట్ అప్పుడు పోయింది, పోతే మళ్ళీ ఆమె పిలిచి టికెట్ ఇచ్చి పంపించింది. సెకండ్ టైం కూడా నేను టికెట్లు అప్లై చేసుకునేది ఏం లేదు అప్పుడు. ఓకే ఓకే. తక్కువతో అప్పుడు మనం ఎంత 2300తో ఓడిపోయినాం. సో అది తక్కువ ఓడిపోయింది కాబట్టి దయాకర్కి ఇవ్వడం మంచిది అనుకొని వాళ్ళే తర్జన భర్జన పడ్డరు. నేను ఎక్కడో నేను ఏంటి గోకర్ణకు నేను మా ఆవిడతో పాటు ఫ్యామిలీ మేము పోతే అక్కడికి ఫోన్ వచ్చింది, మీరు వార్ రూమ్కి అందుబాటులో ఉండండి అని. ఆ రాత్రి పోయిన నేను. నెక్స్ట్ డే ఇంటర్వ్యూ అన్నారు, ఏం చేయలేదు. తర్వాత రాహుల్ గాంధీ గారు ఆహ్వానించింది, పిలిచి నీకు ఎమ్మెల్యే చేయాలన్నా ఎంపీ చేయాలన్నా అంటే మీరు ఏది చెప్తే అది చేస్తా, లేదు ఊరుకో దయాకర్ అంటే ఊరుకుంటా. వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చింది అనుకోండి, నాకు టికెట్ ఇచ్చినట్టే నేరుగా అక్కడికి వెళ్ళి నేను ప్రచారం చేస్తా అని చెప్పిన. మొన్నగాడ సామిల్ గారికి ఎట్లా గెలిపిస్తా అని చెప్పిన, వారికి అదే చెప్పిన అప్పుడు కూడా. సో నేను డిసిషన్ తీసుకుంటా, నువ్వు వెళ్ళు అన్నాడు. నేను మనం హైదరాబాద్ రాకముందే టికెట్ అనౌన్స్ అయింది, కంటెస్ట్ చేసినాం అంతే. అంటే నేను ఇప్పుడు 23 కూడా నేను స్పెసిఫిక్ గా అప్లై చేసుకోవాలి కాబట్టి అప్లై చేసుకున్నాం. దాంట్లో 4th లిస్ట్ లో లాస్ట్ నేమ్ తుంగతుర్తి. అసలు క్రైమ్ థ్రిల్లర్ అసలు అంతకు మించి ఒక సినిమా క్లైమాక్స్ మనది ఏదైనా క్లైమాక్స్ మజా వచ్చింది. సో అలా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ మీద ఉన్న నేను అంటే సూర్యాపేట తుంగతుర్తి అందరం కలిసే ఉంటాం కాబట్టి నాకు బాగా తెలిసి ఉంటది మేబీ అని నేను ఫీల్ అవుతా. నేను ప్రధానంగా మీ గురించి నేను తెలుసుకుంటే అద్దంకి దయాకర్ గారికి ఎందుకు టికెట్ రావట్లేదు, ఒకవేళ వచ్చినా కూడా ఎందుకు గెలవలేకపోతున్నారంటే ప్రధానంగా నా దగ్గర అంటే నేను చేసిన రీసెర్చ్లు తెలిసిన అంశాలు ఏంటంటే, ముఖ్యంగా అద్దంకి దయాకర్ అనే వ్యక్తి నియోజకవర్గంలో ఉండడు, ఎప్పుడు చూడు టీవీలనే కనపడతాడు. అద్దంకి దయాకర్ అనే వ్యక్తి ఒకవేళ టికెట్ వచ్చి
ఎలక్షన్ నిలబడి ఓడిపోయిన మరునాడే కథం హైదరాబాద్ లో వెళ్ళిపోతాడు. ఇక నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు ఉన్నారా లేరా, సచ్చిరా బతికిరా, ఆపతింది సాపతింది ఏదన్నా కూడా అద్దంకి దయాకర్ గారు పట్టించుకోరు. కనీసం ఫోన్ చేసినా కూడా 100 సార్లు ఫోన్లు కొట్టినా కూడా ఫోన్లు ఎత్తాడు. ఈ ప్రధానంగా ఉన్న మీ మీద నా ఆరోపణ. ఇదే ఢిల్లీలో కూడా అంత ప్రచారం చేసిండ్రు, అది తెలుసా? నేను కరెక్టే నా సర్వే? యు ఆర్ కరెక్ట్. థ్యాంక్ యూ. కానీ అది అబద్ధం. ట్విస్ట్ ఎట్లున్నది? ఎందుకు దయాకర్ తుంగతుర్తికి రావట్లేదని ఒక్కడైనా అడిగిండా? దయాకర్ ఎందుకు తుంగతుర్తికి రాడు, ఎందుకు రాలేకపోతున్నాడు, వచ్చినప్పుడు గొడవలు ఎందుకైనా ఒక్కళ్ళని అడిగిందా? పోనీ నువ్వని అడిగినావు, ఎందుకు రాడన్నా ఆయనకు ఓన్లీ టీవీలు అంటే ఇష్టం అంటే నేను టీవీ నాయకున్నా నేను. మరి ఎవడో వాడు అన్న వచ్చి టీవీలో మాట్లాడమను, ఏది రాష్ట్రం కొరకు మాట్లాడమను. రెండవది, దయాకర్ టీవీ నాయకుడు కాదు, దయాకర్ ఉద్యమ నాయకుడు. దయాకర్ లైఫ్ ఆల్వేస్ విత్ ఫైట్ టిల్ టుడే. కాంగ్రెస్లో ఉన్నా కూడా నేను కాంగ్రెస్లో ఇంటర్నల్గా కొట్లాడుతూనే ఉన్నా, బీజేపీతో కొట్లాడుతూనే ఉన్నా, బీఆర్ఎస్తో కొట్లాడుతూనే ఉన్నా, సామాజిక వ్యతిరేక శక్తులతో పోరాడుతూనే ఉన్నా. నాది మల్టిపుల్గా ఉంటుంది. ఇప్పుడు దయాకర్ జనరల్ సెక్రటరీ అయినా అధికార ప్రతినిధి పని చేయాల్సి వస్తుంది. అధికార ప్రతినిధులు 120 మంది ఉన్న రోజు నేనే చేయాల్సి వచ్చింది, 62 మంది ఉన్న రోజు నేనే చేయాల్సి వచ్చింది. నేను అధికార ప్రతినిధి కాకుండా నేనే ఆ పని చేయాల్సి వస్తుంది. అంటే మాట అనేది అందరు చెప్తే వినరు. ఓకే, ఇప్పుడు నేను 130 గ్రామాలు ఒక 30-40 తండాలు తిరగడానికి నాకు ఎంత సంతోషం. అసలు నేను పీపుల్లో ఉండడం అనేది నాకు ఎక్కువ ఇష్టం. అవును. తుంగతుర్తికి రాలేకపోయిండు ఏంటి అని ఏ ఒక్కరు కూడా ఆలోచించలే. ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఆడ వర్గపోరు ఏమున్నది, ఎవరెవరి మధ్యన ఏ వైరుధ్యాలు ఉన్నాయి. దయాకర్ లాంటి ఒక స్టేట్ ఫిగర్ వచ్చి తుంగతుర్తి గల్లీలో కొట్టాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, తాను అక్కడికి పోతే ఫ్యామిలీ మీద దాడి ఎందుకు జరిగింది, ఏ రోజైనా ఎవరైనా ప్రశ్నించిందా? సో అది ప్లెయిన్ టెక్స్ట్గా నేను పోయి పరువు తీసుకొని ఎప్పుడు గౌరవం ఉన్నట్టే ఉండాలి. బట్ ఆడ నాకు బాధ్యత ఉంది. ఓకే, ఆ బాధ్యతను ఎట్లా నిర్వర్తించాలనుకున్నప్పుడు సెకండ్ టైం కూడా నాకంటే బెటర్ క్యాండిడేట్ ఉంటే రాహుల్ గాంధీ ఇచ్చినేమో. థర్డ్ టైము నేను ఓడిపోవద్దు మళ్ళీ అని చెప్పి నన్ను ఆపింది. చాలా మందికి అది తెలియదు. ఓకే, ఎందుకు ఓడిపోతాడని కూడా ఎవడు ఆలోచించలే. న్యూ పర్సన్స్ ఆన్ దట్ టైం వచ్చి మందుల సామెలే 50,000తో గెలవగలిగింది. దయాకర్ అంటే పార్టీ నువ్వు ఈ రాష్ట్రంలో కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఎక్కడికి పో దయాకర్ అంటే ఒక జన ప్రభంజనం ఉంటుంది. నా తుంగతుర్తిలో నాకుండదని నేను అనుకోను. కానీ నేను తుంగతుర్తికి పోలేకపోయింది ఎందుకని మాత్రం మళ్ళీ ఒకసారి నువ్వు పోయినాక తుంగతుర్తి పల్లెలను అడుగు. అద్దంకి దయాకర్ గారిని తుంగతుర్తిలో అడుగు పెట్టనీయకుండా చేస్తున్న ఆ పెద్ద తలకా ఎవరు? అసలు ఆ దాంట్లో అక్కడ ఉండే వర్గపోరే నన్ను అక్కడికి పోకుండా చేసింది. ఐఎమ్ నాట్ ది పార్ట్ ఆఫ్ ఏమంటారు వర్గానికి సంబంధించి నేను కాను. పొన్నాల లక్ష్మయ్య గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు మనిషిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మనిషిని, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి మనిషిని. నేను పార్టీ మనిషిగా ఉంటా. రేవంత్ రెడ్డి గారు వర్గంగా కొంతమంది అన్నారు, కానీ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసిగా ఉన్నప్పుడు నేను ఇంకా ఆయనకే ఎక్కువ సమయం ఇచ్చిన. సో నేను లీడర్ బేస్డ్ పార్టీ. ఇప్పుడు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు అంటే ఖర్గే గారు మా నాయకుడు, రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి రేవంత్ రెడ్డి గారు మా నాయకుడు. ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి పిసిసి ఎవరు వస్తే పార్టీ నాయకుడిగా వారికి గౌరవం ఇచ్చి వాళ్ళు చెప్పింది చేస్తాం, ముఖ్యమంత్రిగా వీరికి గౌరవం ఇచ్చి వీళ్ళు చెప్పినట్టు చేస్తాం. సో పార్టీ మెన్గా ఉంటా. రెండవది, తుంగతుర్తి విషయంలో నాది జీవితకాల బాధ్యత, నాట్ ఓన్లీ కంటెస్టెడ్ టైం బాధ్యత కాదు, మై లైఫ్ టైం. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది తుంగతుర్తిలో. అఫ్ కోర్స్ ఇప్పుడు టెక్నికల్గా నా ఊరు సూర్యాపేటకు రావచ్చు, బట్ నా చదువు నా విద్య నేను అంటే పుట్టినప్పుడు నేనున్న ఊరు తుంగతుర్తే. నేను పోటీ చేసే వరకు వచ్చినప్పుడు తుంగతుర్తిలో నా విలేజ్ ఇటు వచ్చిన, నా డాడ్ది అంతా కూడా అరవపల్లి మండలం, మా మమ్మీ విలేజ్ పుణ్యమికల్. సో టెక్నికల్ గా నాకున్న బంధం అంటే నూతనకల్లో చదివినప్పుడు అటు మధ్యరాల నుంచి ఇటు ఎర్రవాడ నుంచి ఇటు ఎడవెల్లి ఇటు పాతలపాడు వరకు ముకుందాపురం వరకు నాకంతా నేను తిరిగిన ప్రాంతాలు ఇది తుంగతుర్తి కేంద్రకంగా అంటే మీన్స్ నూతనకల్ కేంద్రకంగా నాదంతా ఈ ఎరీనా ఉంటుండే. ఓకే. సో
అది నా జీవితకాల బాధ్యత. ఇప్పుడు నేను రేపు అది జనరల్ అయింది అనుకోండి, కానీ తుంగతుర్తి పట్ల నా బాధ్యత పోకుండా ఉండదు, బాధ్యత ఉంటది. ఎందుకు? అది బర్త్ ప్లేస్ కాబట్టి. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఇక తుంగతుర్తికి వస్తాడా దయాకర్, తుంగతుర్తితో ఏం పని, మళ్ళీ ఏడే టికెట్ ఇస్తారు. ఎక్కడ టికెట్ ఇచ్చినా అది నేను వేరే దగ్గర టికెట్ ఇస్తానని నేను తీసుకోలే. తీసుకుంటే నేను తుంగతుర్తి నుంచి తీసుకోవాలి, పోటీ చేస్తే ఆ నుంచి పోటీ చేయాలి. అది మనం పుట్టిన నేల. ఇప్పుడు నేను ఎక్కడికైనా పోయింది అనుకోండి, దయాకర్ ఇక్కడికి ఎందుకు వచ్చింది నాన్ లోకల్ అంట. సపోజ్ ఒక 2-3 ఆప్షన్స్ ఇచ్చింది, నో, నాకు తుంగతుర్తి ఇవ్వలేకపోతే నేను పోటీ చేయను. ఇంకో ఆప్షన్ ఎంచుకోను హైదరాబాద్ సంథింగ్ అని అంటే ఇవ్వగలిగితే తుంగతుర్తి, లేకపోతే ఇంకోటి అవసరమే లేదు. ఎవరికైతే తుంగతుర్తిలో ఇస్తారో వాళ్ళని గెలిపేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇదే నా వాదన. అయితే ఇప్పుడు మిమ్మల్ని తుంగతుర్తి నియోజకవర్గానికి రానియకుండా అడ్డుపడుతున్నారు కొందరని మీరు అంటున్నారు కదా. అయిపోయింది కదా, ఇంకెక్కడిది కదా, ఇంకేది, అది అయిపోయింది, ఎపిసోడ్ కథం అయిపోయింది. ఇప్పుడు ప్రజల సమస్యలు ఎట్లా తెలవాలి? ఇప్పుడు సామేల్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారు ఏ స్థాయిలో వారు నిర్వర్తించగలిగి వారు చేస్తారు. వారిని దాటి నా దగ్గరికి వచ్చే చాలా తక్కువ. తర్వాత మాకు ఉత్తమ్ గారు లోకల్ జిల్లా ప్రెసిడెంట్, అంటే జిల్లా మంత్రి, సూర్యాపేట జిల్లాకు సంబంధించిన మంత్రి. దామోదర్ రెడ్డి గారు ఎడ్జసెంట్గా ఉంటాడు. ఆయన ఎప్పుడు తుంగతుర్తిని సూర్యాపేటను ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడు కూడా ఈక్వల్ గా తిరుగుతూనే ఉంటాడు. ఆయన సూర్యాపేటలో పోటీ చేసిన తుంగతుర్తిలో పోటీ చేసిన సూర్యాపేట ఆయనకు అదొక. తర్వాత వెంకటరెడ్డి గారు ఉమ్మడి జిల్లా మంత్రిని, వారు ఉమ్మడి భువనగిరి సీట్కు ఆయన కంటెస్ట్ చేసి ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇటు ఎమ్మెల్యే అయినా, మునుగోడు ఎమ్మెల్యే అయినా కూడా కాంటాక్ట్స్ పెద్ద లీడర్లు అంతా ఉన్నారు నల్గొండలో. ఇప్పుడు వాళ్ళని దాటి నా కాడికి రావాల్సిన అవసరాలు తక్కువ ఉన్నా వచ్చినప్పుడు వాళ్ళకి నేను సహకరించడం నేను చేయాల్సింది. సో చాలా మంది వస్తారు, చెప్తాం, వాళ్ళకి అయ్యే పనులు అయితే దీంట్లో మ్యూచువల్ కోఆర్డినేషన్తో. ఇప్పుడు నేను తుంగతుర్తికి ఏంది చిన్న బిడ్డని, ఇప్పుడు నేను చిన్న కొడుకు లెక్కదే ఉంటుంది. నిన్ను వస్తే ఏమంటాం, మనం ఏమైనా కార్యాలకు విజిటర్గా అక్కడికి వచ్చి ఏమైనా సమస్యలు ఉంటే పిలిస్తే వచ్చేది, అది నా బాధ్యత ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా అది. అంటే ఇప్పుడు ఈ టికెట్ రాకుండా అడ్డుకోవడంలో కానీ, అండ్ చూస్తే మీకు తుంగతుర్తి నియోజకవర్గానికి రానియకుండా అడ్డుపడే దాంట్లో కూడా ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు అంటే గుర్తొచ్చిన విషయం ఏంటంటే, మీరు ఒకప్పుడు దామోదర్ రెడ్డి గారి మీద SC అట్రాసిటీ కేసు పెట్టిర్రు. సో అది మనసులో ఉంచుకొని కూడా దామోదర్ రెడ్డి గారే మీ మీద ఇట్లా చేస్తున్నారు. రాజకీయాల్లో కొట్టుకున్నోళ్ళు సైతం కలిసిపోతారు. అసలు మనం ఇప్పుడు స్పర్ధలు లేకపోతే కేసులు, తిట్టుకోవడాలు, కంప్లైంట్స్ అనేవి ఏ రాజకీయ పార్టీలో ఉండవు, ఏ రాజకీయ పక్షాల మధ్యన ఉండవు. అసలే దుమ్మెత్తి పోసుకున్న వాళ్ళు వచ్చి మంత్రులైన పరిస్థితులు చూడలేదా? అంటే ఇప్పుడు అంటే ఆ SC ఇప్పుడు దామోదర్ రెడ్డి గారి మీద SC కేసు పెట్టిన దాంట్లో మీరు అండ్ ప్రీతం గారు ఉన్నారు. సో ఈ రోజు చూసుకున్నట్టయితే ప్రీతం గారు సరే ఏజీ పరంగా మీకంటే చిన్న అయినా కూడా ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. ఈ రోజు మీరు ఏ పదవి లేకుండా, ఎలాంటిది లేకుండా ఖాళీగా ఉన్నారు. నాకంటే చిన్నోళ్ళు, నాకంటే తక్కువ పని చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూడా అయినారు. ఏది TRS రెజిమ్ లో ఇప్పుడు కూడా అయినరు, బయట నుంచి వచ్చి కూడా అవుతారు. దయాకర్ కావడం అనేది కొంచెం స్పెషల్ గా ఉంటుంది. ఎందుకు దయాకర్ గారి మీద ఎందుకు ఇంత కక్ష సాధింపు అనుకోవచ్చా? దయాకర్ గారే ఎందుకు టార్గెట్ అవుతారు అందరికంటే? మీరు ఇచ్చే స్టేట్మెంట్లు అలాంటివి కూడా అనుకోవచ్చా? మీరు ఇచ్చే స్టేట్మెంట్లు రాంగ్ అనుకోవచ్చా? దయాకర్ లేదో స్పెషల్ ఉంది అనిపిస్తలే అంటే ఇప్పుడు 2 విధాలు, ఇప్పుడు 2 మేజర్ కారణాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే, నెంబర్ 1 ఏంటి, మీరు దామోదర్ రెడ్డి గారి మీద SC అట్రాసిటీ కేసు పెట్టడం ఒక నిమిషం, అదొక రీజన్. రీసెంట్ గా చూసుకున్నట్లయితే మన మునుగోడులో కోమరెడ్డి వెంకరెడ్డి గారి మీద ఒక మాట జరిగిన, ఇదొక రీజన్ అనుకోవచ్చా? అసలు ఏ రీజన్ మీకు అడ్డుపడు? దామోదర్ రెడ్డి గారి ఇంటికి నేను వస్తా, అప్పుడు నువ్వు సూర్యాపేటనే ఉంటావు కదా, మా ఇద్దరి మధ్యన బంధం చూడు. వెంకరెడ్డి గారితో మీరు చూసిండ్రు ఆల్రెడీ. వెంకరెడ్డి గారు నేను ఒక రకంగా చెప్పాలంటే వారు భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడు కానీ కంటెస్ట్ చేసి ఎప్పుడు కూడా నా మీద లీనియన్స్ ఉన్నది, నా మీద ఆయనకు అధికారం కూడా ఉన్నది. నేను వాళ్ళ ఇంట్లో పుట్టకపోయినా ఒక రకంగా నన్ను తమ్మునిగా చూసిన వాళ్ళు రాజన్న అయినా వెంకరెడ్డి గారు అయినా. అంటే మొదటి నుంచి అసలు నేను ఎవరో తెలియకుండా కూడా తీసుకొచ్చి నన్ను ప్రచారం చేసి, వెంకరెడ్డి గారు నా ఫస్ట్ అంబాసిడర్, అంటే నన్ను ముందుకు తీసుకుపోయినవాడు. సో రాజగోపాల్ రెడ్డి గారు అయితే నిరంతరం నన్ను వెంట పెట్టుకొని ఎప్పుడు కూడా తను వెళ్ళినప్పుడల్లా ఓడిపోయినా గెలిచినా నన్ను తీసుకొని వెళ్తాడు. అయితే ఇటు దామోదర్ రెడ్డి గారు కూడా మొదటిసారి కొంచెం వ్యతిరేకించినట్టు కనపడ్డా. వన్స్ టికెట్ అనౌన్స్ అయిన తర్వాత ఆయన
సహకరించకపోతే అన్ని ఓట్లు రావు కదా. 90,000 89,000 ఓట్లు ఎట్లా వస్తాయి దయాకర్ మీరు అన్నట్టుగా కాన్స్టిట్యున్సీకి పోకపోయినా పార్టీని నిలబెట్టడంలో వాళ్ళు చాలా పటిష్టంగా ఉంటారు. రెండవది ఏంటంటే ఈ ఎస్సీ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఇతర కులాల ఆధిపత్యం మీద చర్చ జరిగింది అప్పుడు నేను కేసు పెట్టినప్పుడు అదంతా కూడా. ఓకే, ఇప్పుడు అంబేద్కర్ పూనా ప్యాక్ట్ అన్నదే డ్యూయల్ కాన్స్టిట్యున్సీ సిస్టమ్ తెస్తాడు ఆయన. పూనా ప్యాక్ట్ ఎందుకు జరిగిందంటే ఈ ఆధిపత్య కులాలు కనుక ఒకే నియోజకవర్గంలో ఉంటే కింది వర్గాలను నిమ్న వర్గాలను ఎదగనియరు కాబట్టి ఎస్సీ ప్రతినిధి కూడా ఒకరు ఉండాలి, ఎస్టీ ప్రతినిధి ఒకరు ఉండాలని పెడతాడు. అది గాంధీ గారు కొన్ని కారణాల వల్ల వ్యతిరేకించాల్సి వస్తుంది. ఎందుకంటే మనమంతా ఒకటి అనుకున్నప్పుడు ఎందుకు మళ్ళా వేరు అనే స్థితి వచ్చినప్పుడు అంబేద్కర్ గారు కాంప్రమైజ్ అవుతారు. అది కమ్యూనల్ అవార్డు అంటారు దాన్ని. ఆ రిజర్వేషన్ తో వచ్చిన రిజర్వ్ పద్ధతి అప్పుడు వచ్చింది ఎస్సీ ఎస్టీలకు. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో కూడా ఇతర కులాల ఆధిపత్యాలు వద్దు, వాళ్ళే నాయకులు ఎదగాలని దాంతో అది చర్చ జరిగింది. తర్వాత అంత కాంప్రమైజ్ అయిపోయింది. పెద్దగా దాన్ని ఆ కేసు విషయంలో కూడా పెద్ద మేము అడ్వాన్స్ కాలేదు, ఇమ్మీడియట్ గా రిట్రీట్ అయినాం. అంటే ఏంటంటే ఒక దశ వ్యతిరేకత ఉన్నా రెండవ దశలో అందరం కలిసిపోయినాం. సో అలాంటప్పుడు ఇప్పుడు నీకు ఇష్టం లేని విషయం ఏదైనా ఉందనుకోండి, కష్టంగా ఉంటే ఇప్పుడు నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్గా తెచ్చుకోవాలనుకుంటావు నీ పరపతిని వాడుకొని. నాకే పరపతి వాడుకోవాలని లేదు. తుంగతుర్తి నాకు టికెట్ ఇస్తే పోటీ చేస్తాను. ఏ పరపతి ఉందని నాకు మొదటిసారి ఇచ్చింది, ఏ పరపతి ఉన్నదని సెకండ్ టైం ఇచ్చింది. సెకండ్ టైం నేనేం ఓడిపోలే, త్వరలో గెలుస్తా, ఇంకో 2-3 నెలలు పట్టవచ్చు. కానీ ఇది శవానికి అలంకరణ చేసినట్టు ఉంటది. ఎప్పుడో జరిగిన గెలుపు వస్తుంది హైకోర్టులో, మళ్ళీ అప్పీల్కి పోతారు వాళ్ళు అనుకో. దాని బేసికల్ తేడా ఏంది, పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు తేడా ఉన్నాయనేది ఒకే ఒక్క క్వశ్చన్ నేను హైకోర్టు ముందు ఉంచింది. ఇప్పటికి దానికి 6 సంవత్సరాలకు కూడా ఇంకా సమాధానం రాలేదు. మొన్న ఎవిడెన్స్ తీసుకున్నారు, మొన్న నాది, ఎలక్షన్ ఏజెంట్ది, మిగతా వాళ్ళందరికీ తీసుకున్నారు. సో అప్పుడు కుట్ర అధికార పక్షం నుంచి జరిగింది. అప్పుడు గెలిస్తే ఒక పని అయిపోతుంది. మరి ఇంత పగబట్టి అన్న సార్ సెకండ్ టైం వాస్తవానికి మీరు అన్నట్టు ప్రజలకు కూడా తెలుసు, లిటరల్ గా చెప్పాలంటే ఆ గెలుపు ఓటమి ఏం జరిగింది. మరి ఇంత కక్షగా పెట్టి మీ మీద ఇంత కుట్ర చేసి మిమ్మల్ని ఓడగొట్టిన ప్రభుత్వం, సో ఆ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే కిషోర్ గారు ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఆ తుంగతుర్తి అంటే ఇసుక కేజీఎఫ్ ల్యాండ్ ఫుల్ మాఫియా జరుగుతుంది మీ కాడ. సో అంత ఇసుక మాఫియా జరుగుతున్నప్పుడు సో మీ మీద ఇంత కక్ష పెట్టి ఓడగొట్టిన ఎమ్మెల్యే పోయి అక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో ఇంత ఇసుక మాఫియా జరుగుతున్నప్పుడు మీరు ఏ రోజు కూడా ఎందుకు వచ్చి వ్యతిరేకించలేదు? అసలు అక్కడికి వస్తే కదా ఫస్ట్ అది ఎందుకు రాలేదని మళ్ళీ నువ్వు ఒకసారి కనుక్కో. ఎందుకు రాలేదంటే ఏమంటున్నారంటే అద్దంకి దయాకర్ గారు గాదర్ కిషోర్ గారికి చీకటి ఒప్పందంతో నడుస్తుంది, ఇసుకలో మీ అద్దంకి దయాకర్ గారు కూడా కమిషన్ పోయింది. అది మళ్ళీ ఢిల్లీలో సేమ్ రెండో పాయింట్ కదా కంప్లైంట్ చేసింది. వీళ్ళు ఉంటారు కదా 23 మంది క్యాండిడేట్లు, కొంతమంది పోయి ఆడ ఈడ చెప్పేది. దయాకర్ తన జీవితాన్ని ప్రజల కోసం ఇచ్చినోడు. ప్రజా జీవితంలో అక్రమాలకు అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడేటోడు. అక్కడ ఉన్న నాయకత్వాన్ని ప్రశ్నించండి మీరు మళ్ళీ, అంటే అలాని ఇంటర్వ్యూస్ చేసే స్థాయి ఉన్నదో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా అసలు నేనేంటంటే నేను ఇంత వోకల్గా ఉండి, ఇంత ఫెమిలియర్గా ఉండి, ఇంత పోరాడే శక్తి ఉండి తుంగతుర్తి పోలేకపోయిననేదే నేను ఎప్పుడు ఆలోచిస్తుంటా. ఎందుకంటే రాజకీయాల్లో కొన్నిసార్లు సహనం ఓపిక అనేది, ఇప్పుడు దయాకర్ సహనానికి ఓపికకు బ్రాండ్ అంబాసిడర్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. ఓకే, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నది. కానీ దయాకర్ 5 బ్రాండ్. తుంగతుర్తి రాజకీయాల కోసం దయాకర్ క్రెడిబుల్ క్రైసిస్ లో పడేసుకోడు. నేను ఒక లీడర్ గా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన, ఇప్పుడు సామాన్య కార్యకర్తగా కూడా కొనసాగుతున్నా. మీన్స్ నేనేదో డాంబికాలకు పోయి ఎచ్చులు కొట్టి ఆహా దయాకర్ పెద్ద లీడరు, కానీ దయాకర్ పెద్ద లీడర్ తుంగతుర్తి ఎందుకు పోకపోయింది అని అంటారు ఎవరైనా అంటారు కదా. అదే కదా పాయింట్. అక్కడనే ఉంటది రాజకీయం. నిన్ను టార్గెట్ చేసినప్పుడు ఏ క్షేత్రం అయితే నువ్వు మూలానికి ఉంటుందో ఆ క్షేత్రం దగ్గర నీకు స్పాట్ పెడతారు. మీన్స్ నిన్ను అక్కడ కొలాప్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే మొత్తంగా నువ్వు నష్టపోతావు. నేను తుంగతుర్తి మీద ప్రేమ ఉన్నా, అక్కడికి పోలేకపోవడానికి కారణాలు చెప్పడానికి కొన్ని అడ్డంకులున్నా, పోవాల్సిన అవసరం ఉన్నా,
నేను లేకపోతే ఆడ క్యాడర్ లేదనేది కాదు. అక్కడ మేము కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ల మంది తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది మొత్తం 23 మంది అప్లై చేసిరు మొన్న ఎమ్మెల్యే టికెట్ కొరకు. దాంట్లో ఒక 10 మంది సీరియస్ గా తిరిగిరు. మరి వాళ్ళందరూ ఏం చేసిండ్రు? ఇంకోటి, అక్కడికి రాకపోతే నన్ను మీడియాలో అడిగేటోళ్ళు అందరూ, కానీ ఎవరు జరుగుతున్న పరిణామాలన్నీ తెలుసు. మరి ఎందుకు దయాకర్ను తుంగతుర్తిలో పనిచేయనియరు అని ఎవరు అడగకపోవడం అనేది నేను ఆలోచించిన. రాజకీయం అంటే ఇట్నే ఉంటది. రేపు తుంగతుర్తి అవకాశం రాకపోవచ్చు, కానీ దయాకర్ తుంగతుర్తి అవకాశం రాకపోతే పార్టీని వదలడమో రాజకీయాలు మానడమో ఉండదు కదా. ఇప్పుడు ఏం పదవి లేదు, రాజకీయాలు చేయట్లేనని అట్లా నేను ఆలోచించి దాన్ని పక్కన పెట్టి. ఇంకొకటి ఫ్రాంక్ గా చెప్పాలంటే, ఈ వర్గ రాజకీయాల్లో దయాకర్ ఫిట్ గాడు. దయాకర్ వర్గ రాజకీయాలకు చాలా దూరంగా ఉండాలనుకున్నాడు మొదటి నుంచి కూడా, కానీ నన్ను ఆ కాంట్రాలో గుంజిండ్రు. బట్ నేను కొన్ని సందర్భాల్లో చాలా షూడ్ గా క్రూకెడ్ గా కూడా ఉంటా. అంటే మొన్న 2023లో కూడా 2023లో కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు టికెట్ తెచ్చుకో, సో అద్దంకి దయాకర్ గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వస్తే గాదర్ కిషోర్ గెలవచ్చు అని గాదర్ కిషోర్ గారి దగ్గర అద్దంకి దయాకర్ గారు 7 కోట్ల రూపాయలు తీసుకుని టికెట్ కోసం ఢిల్లీ వేరు. వాళ్ళు ఫాల్తుగాళ్ళు కొంతమంది ఎవరు అంటుంటారు, అవన్నీ చిల్లర కేసాలు. లైట్ గా తీసుకోవాలి వాటిని. దయాకర్ని కొనే దమ్ము కిషోర్ కాదు, కేసీఆర్కే లేదు. కిషోర్ కాడ కాంప్రమైజ్ కావాల్సిన అవసరం దయాకర్కే ఉంటుంది. కేసీఆర్ అంటే మాతో కలిసి పని చేసిన మిత్రుడు అంటున్న కేసీఆర్, ఎందుకంటే ఆయన మిత్రమా అంటుండే కాబట్టి. సో అసలు కిషోర్ను విమర్శించకపోవడానికి కూడా కారణం ఏంటంటే, కాంట్రా లేదు, ఆయన నన్ను ఓడగొట్టిన ఆయన కాదు, గెలిచిన ఆయన కాదు. ఓడగొట్టినోడు వీడే, గెలిపించినోడు వీడే, నాకు తెలుసు. కాబట్టి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లెక్క ఉండదు. ఇంకోటి, కిషోర్ నా పట్ల గౌరవంగా ఉంటాడు, కరెక్ట్, అది వాస్తవం. కానీ కిషోర్ని విమర్శించాల్సిన పరిస్థితి నాకెప్పుడు రాలే. అక్కడ వచ్చి కొట్లాడుతుంటే కిషోర్ని విమర్శించేటోడు, ఇసుక కాడికి పోతుంటే, లేకపోతే ఇల్లు కట్టలేదు ఎందుకని అంటుంటే, లేకపోతే ఇంకా ఏమైనా స్థానిక సమస్యల మీద కొట్లాడుతుంటే. బట్ అక్కడికి నన్ను రానిచ్చింది ఎప్పుడు? ఫస్ట్ టైం గెలిచినా మళ్ళా విజిటింగ్ ప్రొఫెసర్ లెక్క మళ్ళా వెనకకి వస్తుంది, అది పోటీ చేసి. మళ్ళీ సెకండ్ టైం పోటీ చేసినాక కూడా ఈ వర్గ రాజకీయాలే. ఇటువైపు ఈ గట్టుకుండాలన్నా ఆ గట్టుకుండాలనంటే, ఏ గట్టుకుంటే ఇంకో గట్టుకు దెబ్బే. కాబట్టి ఏ గట్టుకుండా కూడా నది గట్టుకున్నా నేను. అట్లా అంటే ఇప్పుడు మిమ్మల్ని తుంగతుర్తి నియోజకవర్గానికి రానియకుండా చేసేది ప్రధానంగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజకీయాలే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రానియట్లేదా మిమ్మల్ని నియోజకవర్గానికి? వర్గ రాజకీయాల్లో మనం ఇన్వాల్వ్ అయితే నష్టపోతాం. ఓకే, ఇప్పుడు వర్గ రాజకీయాల్లో లేకపోయినా నష్టపోయినాం, అది వేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమో నల్గొండ జిల్లా కాదు కదా. అవును, రేవంత్ రెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ నుంచి వారు కంటెస్ట్ చేశారు, మల్కాజ్గిరి ఎంపీ ఉన్నారు, వారు పీసీ. నేను రేవంత్ రెడ్డి గారిని సపోర్ట్ చేసిన, ఎవరిని వ్యతిరేకించాలి. కానీ పార్టీ యాజ్ ఏ హోల్గా వచ్చినప్పుడు నేను ఎప్పుడూ స్పందించే తీరులో చాలా అగ్రెసివ్గా ఉంటుంది. పార్టీ ప్రయోజనాల దృష్టినే ఉంటాడు. దయాకర్ ఇట్లా ఎంత జోవియల్గా మాట్లాడుకుంటూ ఉంటాడో, వాళ్ళలో అపరిచితుడు వచ్చినప్పుడు పార్టీ ప్రయోజనాల కొరకు డెఫినెట్గా కొట్లాడతారు. ఇప్పటికీ టిల్ టుడే నాకు ఇప్పుడు ఏం చేయలేదు, ఏం ఇయ్యకపోయినా నేను బీజేపీ మీద బీఆర్ఎస్ మీద కొట్లాడే తీరులో కించి తేడా ఉండదు. అవును, దట్స్ మై నేచర్. అంటే అన్న మీరు అంటే కులానికి సంబంధించి మాల కులానికి సంబంధించి మీరు ఒక వ్యవస్థ కూడా స్థాపించారు. అంత స్థాపించి అంటే మీకు ఎంతో ఆలోచన వస్తే కానీ, ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు చూస్తే కానీ నా కులాన్ని ఇట్లా అనగదొక్కుతుర్రు అని ఒక బాధ, ఒక ఆలోచన వస్తే కానీ అలాంటి ఒక వ్యవస్థను స్థాపించగలరు. అంత పెద్ద వ్యవస్థ స్థాపించి మీ నియోజకవర్గంలో లాకప్ డెప్త్ లో చచ్చిపోయిన మరియమ్మ చచ్చిపోతే మీరు ఏం న్యాయం చేయలేకపోయారు, కనీసం మీరు వెళ్ళి అక్కడ ఏమి చేయలేని పరిస్థితి. అంటే అలాంటి వ్యవస్థ పెట్టడం ఎందుకు? అక్కడ కూడా రాజకీయం జరిగింది, అది మా పార్టీలో ఉన్నది కాబట్టి అది చెప్పడం భావ్యం కాదు. కాబట్టి అది కొన్ని విషయాలు పార్టీకి కూడా ఇబ్బంది అయింది, అవి చెప్పకూడదు. కానీ మరియమ్మ కేసు విషయం అనేది చర్చ వచ్చినప్పుడు తుంగతుర్తికి పరిమితమైంది. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సంఘటనలకు దయాకర్ పోరాటం ఉన్నది. సో ఆ సంఘటన కూడా ఒక కాన్స్పిరసీగా మార్చే ప్రయత్నం జరిగింది అక్కడ. మార్చిరు అది ఆల్రెడీ. నేను వెళ్ళకుండా చేసింది. మీరు ఒకసారి ఆ సీన్ రివైండ్ చేసుకొని ఆ మధ్యన జరిగిన సంఘటనలు
గుర్తు చేసుకోండి, అది అర్థమవుతుంది. అంటే నేను చెప్పడం అనేది బాగుండదు. ఆ మరియమ్మ సంఘటన అప్పుడు జరిగిన పరిణామాలు కొంత రివైండ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో తొంగతుర్తి నియోజకవర్గం గురించి అడిగిన ప్రతిసారి మీరు ఏమంటున్నారంటే నన్ను పోనీయట్లేదు అడ్డుకుంటారు అంటున్నారు. మరి ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు కాదు, మొన్న చూసుకున్నట్టయితే మరి ఇంత మీది జాతీయ స్థాయి పార్టీ, ఇక్కడ పిసిసిలు ఇంతమంది ఉన్నారు, ఇన్ఛార్జీలు అందరు కదా, మరి వాళ్ళ దృష్టికి తీసుకోపోలేదా? దృష్టికి ఇంత చిన్న సమస్యను పరిష్కరించలేకపోయారా? ఇచ్చిన కదా బ్రదర్, మీరు ఫాలో కాలేదేమో. ఏసీసీకి 3 మీద కంప్లైంట్ చేసిన కదా, అదొక పెద్ద సెన్సేషన్ అయింది కదా. అప్పుడు ఏఐసిసి ప్రెసిడెంట్ గా అప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు. అప్పుడు మధ్యన లీన్ టైంలో ఏఐసిసి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఏఐసిసి అందరికీ ఇచ్చేసినాం. ఎందుకు? నా నియోజకవర్గంలో నేనెందుకు తిరగలేకపోతున్నా నాకు చెప్పాలని. ఓకే. అంటే ఇప్పుడున్న రాజకీయ మీడియా ఏం చేస్తుంది అంటే దాకర్ కంప్లైంట్ చేసింది ఇస్తారు కానీ ఎందుకు కంప్లైంట్ చేసింది అనేది ఒక్కడియలే. అసలు ఏం కంప్లైంట్, కంటెంట్ ఆఫ్ ది కంప్లైంట్ ఏంది అనేది కూడా చెప్పలేదు. అద్దంకి దాకర్ XYZ మీద అని బ్రేకింగ్లు, ప్లేట్ బ్రేకింగ్లు కింద మీద గుద్ది పడేసింది కానీ ఎందుకు ఇచ్చిందని కూడా చెప్పలేదు. సో మన వాళ్ళని కూడా చూస్తున్నా కదా, పోనీ టిఆర్పి కోసం చేసి అవన్నీ కాబట్టి పెద్దగా పట్టించుకోవాలి. అంటే ఒక విషయం కరెక్ట్ గా చెప్పండి అన్న, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎస్సీ నియోజకవర్గాలలో రెడ్డిలకు సపోర్టుగా, రెడ్డిలకు గులాంగిరిగా మాట్లాడితే ఆ నియోజకవర్గంలో ఎస్సీ క్యాండిడేట్ గెలుస్తాడు. సో అద్దంకి దయాకర్ గారు రెడ్డి చూడరు, అగ్ర కులస్తులు చూడడు, ఏ మాట అంటే ఆ మాట్లాడతాడు కాబట్టి టికెట్ రావట్లేదు, గెలుపు రావట్లేదు. ఒకటి, అద్దంకి దయాకర్ కంటే ఎక్కువ మాట్లాడిన వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఒక స్థాయిలో కేంద్ర మంత్రులు కూడా అయింది. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఇప్పుడు మీ నియోజకవర్గం గెలిచిన మందుల సామేల్ గారు వాళ్ళు కోమరెడ్డి బ్రదర్స్ కి వాళ్ళ కాడికి పోయి అయ్యా నన్ను గెలిపించారు అంటే మేము గెలిపించుకుంటాం అనే ఒక్క మాటతోనే మందుల సామేల్ గారికి టికెట్ వచ్చింది, గెలిచిరు. ఇప్పుడు ఇక్కడ ఒకటి స్పష్టత ఇవ్వాలి, రెడ్లు వర్సెస్ దళిత్స్, రెడ్లు వర్సెస్ బీసీలు, రెడ్లు వర్సెస్ ఎస్టీలు అనేది ఉండదు. లీడర్ ప్లస్ లీడర్ అనేది, లీడర్ వర్సెస్ లీడర్ అనేది ఉంటుంది. ఒకరికి నచ్చితేనే అద్దంకి దయాకర్ రాజకీయం చేయాలనుకుంటే దయాకర్ రాజనీతిలో అర్థం లేదు. నేను ఆత్మగౌరవ పోరాటాల నుంచి వచ్చినాను, నేను అందరినీ కన్విన్స్ చేసుకోవాలి తప్పితే ఒకరికి వ్యతిరేకంగా పోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు నేను అట్లా అనుకుంటే నాన్ రెడ్డిస్ ఇష్యూస్ లో కూడా సీరియస్ గా స్పందించిన. అలాంటప్పుడు వాళ్ళు కూడా ఓడగొట్టడానికి వచ్చి తిరగాలి కదా. కానీ అది కాదు. రాజకీయాల్లో కొన్ని చెప్పలేని ఉంటాయి, అవి ప్రజలకు అర్థమవుతుంటాయి. దయాకర్ ఎందుకు టికెట్ వస్తే ఓడిపోతుండు, టికెట్ రాకుండా పదవి రాకుండా పోతున్నాడు. నేను పట్టించుకోకపోవట్లేదు కాబట్టి దాంట్లో పెద్ద సీరియస్ ఇష్యూ ఉండదా? దయాకర్ రాకపోయినా కూడా ఎంజాయ్ జోగిలుగున్నారు అంటే ఎందుకుంటా? నా లక్ష్యం కేవలం టికెట్, నా వ్యక్తిగత ప్రయోజనమే కాదు, దాంట్లో సామాజిక ప్రయోజనం కూడా ఉండదు. నువ్వు చర్చించే దాంట్లో ఏంటిది? వివక్ష లేదు అని అంటారు కదా, ఉందా లేదా అనేది నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. ఆధిపత్యం లేదు అంటారు కదా సమాజంలో, ఆధిపత్యం ఉందా లేదా అని నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. నాకు అర్థమవుతుంది, బట్ నేను అవకాశం కొరకు ఏదో నన్ను నేను దిగదార్చుకునే ప్రయత్నం చేయను. అంటే మీరేమో ఇప్పుడు మీరు అన్నారన్నా, ఎస్ నేను ఏది వెంపర్లాడను, వచ్చినా రాకున్నా కూడా జ్యువెలర్స్ గా హ్యాపీగా ఉంటాని, సరే మీరు ఏది మైండ్కి ఎక్కించుకొని సరే మనకి ఎట్లా జరుగుతుంటే అట్లా జరుగుద్ది అనేది అని మీరు ఆలోచిస్తారు. బట్ దీన్ని ఇంకా అడ్వాంటేజ్ తీసుకొని ఏం చేస్తున్నారంటే అద్దంకి దయాకర్ గారు టికెట్ రాకపోయినా గెలవకపోయినా హ్యాపీగా ఎందుకుంటుందంటే ప్యాకేజ్ తీసుకొని డబ్బులు కట్టలు తీసుకుంటుంది కాబట్టి అందుకనే హ్యాపీగా ఉంటుంది. ఎంతో చెప్పమని కొంచెం ప్రచారం చేయమని కొంచెం అంతనన్నా రీచ్ అని ప్రచారం అన్న జరుగుతుంది, అది కూడా ఒక మంచిదే కదా. 100, 50 ఇప్పుడు మొన్న 7 దయాకర్ డిమాండ్ 7 కొంచెం పెంచమను అన్ని ఎవడు 7 కోట్లు కాదంటారా? 7 కోట్లు 70-700 కోట్లు అనమని రాదు. 700 కోట్లు ఇస్తే దయాకర్ కొనొచ్చు కాబట్టి వాడి ఎవడు దయాకర్, నేను చెప్తున్నా దయాకర్ను ప్రేమతో మాత్రమే గెలవగలరు ఎవరైనా. దయాకర్ను డబ్బుతో కొనేది నుండి దయాకర్ ఇట్లా ఉండడు. దయాకర్ రేంజ్ డిఫరెంట్ ఉంటుంది. ఆయన అది ఎవ్వరు ఎంత 1000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా నాలాగా ఉండరు. నేను ఇప్పుడు వాళ్ళు పక్కింటి వానికి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు,
బట్ దయాకర్ గమ్యం అసలు దయాకర్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి తెలుసుకోమని వాళ్ళని, ఏది వదిలేసి ఎక్కడికి వచ్చిండో. ఇప్పుడు సూర్యాపేట చెప్తుంది కదా, సూర్యాపేటకైతే తెలుసు కదా, సూర్యాపేట తుంగతుర్తికైతే తెలుసు కదా దయాకర్. కాబట్టి నేను కోట్ల ఆస్తులను వదిలేసుకొని వచ్చినోన్ని ఇట్లాంటి ఏమంటారు చిల్లర మల్ల ప్రచారాలకు దయాకర్ భయపడతాడు లేకపోతే బాధపడతాడు అనుకునేదాన్ని. ఇంకా చాలా చేస్తారు మీకు, అంటే నేను చెప్పొద్దు కానీ నా దృష్టికి వచ్చి నేను నవ్వుకుంటా అప్పుడప్పుడు మా ఆవిడతో చెప్పి మనకి ఇంత ఉన్నాయట అని. ఇప్పుడు నేను ఎన్నో ఇల్లు కూడా ఎవడో ఇచ్చిండని చెప్పి, అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ టికెట్ల కోసం పంచాయతీ. దయాకర్ అవినీతి పరుడు, దయాకర్ అసలు మొత్తం ములాఖాత్ అయిపోతాడు, దయాకర్ అసలు మామూలు కాదు, అంత కనపడాడు కానీ సింపుల్ గా అనిపిస్తాడు కానీ 100 కోట్లు ఉన్నాయి దయాకర్ కాదు, ఇట్లా ప్రచారాలు చేస్తారు. కానీ దయాకర్ ఏందో భవిష్యత్తులో తెలుస్తుంది. దయాకర్ ఎప్పుడు కూడా దయాకర్ ను కామెంట్ చేసే పట్ల జాలినే చూపిస్తాను నేను. పాపం పీటి వానికి ఏది దొరకకేదో చెప్పుకొని తిరుగుతుందని. సో అట్లంటే కేసీఆర్ కంటే ఎక్కువ చెప్పినా కదా, కిషోర్ కాదు కదా. నేను నేరుగా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయినా కూడా కేసీఆర్ కాదని స్థితి. ఇప్పుడు ఇన్ని రోజులు నేను కేసీఆర్ తో తగవబడ్డ అన్ని చేసిన, ఏ రోజు ఒక్క కౌంటర్ ప్రెస్ మీట్ ఉందా, ఒక కౌంటర్ ఏదైనా నాకు చేసిందా వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు చేస్తున్న తప్పు కాబట్టి ప్రశ్నిస్తా. అదే కమిట్ అయినోడు కాంప్రమైజ్ అయిపోతాడు, కూల్గా ఉంటాడు. నా అంత అగ్రెసివ్గా 10 years లో బీఆర్ఎస్ మీన్స్ టీఆర్ఎస్ మీద కొట్లాడిని చూపించండి. 10 years, 10 years లో. సో మొన్న చూసుకున్నట్లయితే అన్న మీటింగ్ లో బీజేపీ పార్టీ మీద చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అది ముఖ్యంగా మీరు దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఆ విషయం ఏంది మీకు తెలుసు. అంటే ఇప్పుడు రాముడు అంటే బీజేపీ వాళ్ళని మీరు ఏమంటున్నారు, రాముడేమన్నా మీ చిన్న ఆయన, సీత ఏమన్నా మీ చిన్నమ్మారా అని క్వశ్చన్ చేస్తే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే అద్దంకి దయాకర్ గారు మరి ఏమన్నా రాముడు ఏమన్నా మీ పెదనాయనా లేకపోతే సీత ఏమన్నా మీ పెద్దమ్మనా? రాముడు మా అయ్యా, రామలక్ష్మయ్యే కదా నన్ను కన్నా. నా తండ్రి పేరు రామలక్ష్మయ్య కదా. ఓకే, మా అమ్మ పేరు ఏం పేరు కనుక్కో ఒకసారి ఇంటికాడ. ఇప్పుడు తెచ్చినావు కదా దాంట్లో చూడు మా అమ్మ పేరు ఏముందో. జానమ్మ, ఆమె కన్వర్టెడ్ క్రిస్టియనే. ఓకే, చెప్తాను. కానీ నా భార్య బంజారా, నా పెద్ద బిడ్డ పేరు ఆత్మజారాం, ఓకే, చిన్న బిడ్డ పేరు ముక్తాశ్రీ, నా కొడుకు పేరు జానకిరామ్ వినయ్. మరి ఈయన బీజేపీ అని చెప్పబట్టి పెట్టినది నేను. మాకు చిన్నయో పెద్దయో కాడ ఈయనకేనా? ఇప్పుడు రాముని బేస్ చేసుకొని మేము ఓట్లు అడగట్లేము కదా కాంగ్రెస్ వాళ్ళు. రామ్ రహీం జీసస్ ఇది మా విధానం, అందరూ ఒకటే. కానీ ఇది హిందూ సమాజం, హిందూ ఓరియంటెడ్ పాలిటిక్సే ఉంటాయి. మేము ఇప్పుడు శిలాన్యాస్ అయోధ్య రామ మందిరానికి చేసింది రాజీవ్ గాంధీ. అంటే ఈ తలకాయ లేని వాళ్ళు మొన్న 30-40 సంవత్సరాల క్రితం పుట్టినోడు నాది హిందుత్వం, నేను హిందువుని అంటాడు. ఏది ఏమంటాడు కదా, పక్కూరాయనే వచ్చి ఈ ఊర్లో నేది నాదే ఈ ఊరు అన్నట్టు. మరి 150 years ఇండస్ట్రీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, మాది కాదా? అంటే ఎవరిచ్చి నాకు పేటెంట్ రైట్ ఏమన్నా బీజేపీకి రాసి ఇచ్చిందా? ఏంది హిందూ మతం కేవలం బీజేపీ దాని? వాళ్ళు ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ, దట్స్ ఇట్. ఆర్ఎస్ఎస్ అనేది ఒక ధార్మిక సంస్థ అంతే. అట్లాంటివి చాలా సంస్థలు ఉన్నాయి. వాళ్ళు మతంతో రాజకీయాలు చేస్తుండ్రు రాజ్యాంగానికి వ్యతిరేకంగా. మతంతో కులంతో రాజకీయం చేయొద్దన్నప్పుడు మనం ఆటలో ఒక నియమాలు పెట్టుకుంటాం. దీని నుంచి ఇట్లా పోవద్దు, ఇది ఫౌలు, ఇట్లా పోవద్దు, ఇది మురిగిపోతుంది పాయింట్ అని చెప్తాం. వాళ్ళు దాన్ని బట్టే చేస్తున్నారు. కులాన్ని తెర మీదకి తెస్తారు, మతాన్ని తెర మీదకి తెస్తారు. నేను ఒక మిత్రుడు అడిగితే చెప్పిన, ఇంతకు నేను ముస్లిమా క్రిస్టియన్ అని చెప్పు రాబోయే అని చెప్పిన. ఎందుకంటే వీళ్ళు పాకిస్తాన్ ప్రేమికుడు అని ట్రోల్ చేస్తారు. మీరు అది కూడా అమ్మ మరి పాకిస్తాన్ ప్రేమికుడు అంటే ముస్లిం. నేను అమ్మని ఏమో కొత్త పోస్ట్ ఒకటి వచ్చింది ముస్లిం అని. అప్పుడు దయా ఖాన్ అంటే ఇప్పుడు దయాకర్ కాస్త దయాఖాన్ అయితే దయా ఖాన్ వాళ్ళ మనకి అది నచ్చలేదు కదా, జై జీసస్ అని పెట్టి ఏ డేవిడ్ అని పెడతాడు. అవును డేవిడే కదా దయాకర్ పూర్వాంకంలో. మా మమ్మీ గారు పెట్టినప్పుడు మా డాడీ తెలియకుండానే మార్చిండే.
మా మమ్మీకి కూడా తెలుసో లేదు నాకు తెలియదు. అంటే ఇప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, ఇప్పుడు నేను పాకిస్తాన్ కూడా ప్రేమిస్తారా, తప్పే ఉంది పాకిస్తాన్ ప్రేమిస్తాను, ఇలాంటి స్టేట్మెంట్లు మీకు ఇబ్బందికరంగా కావా అన్న మీ అంటే మీ పొలిటికల్ కెరీర్ కానీ? అంటే ఇప్పుడు మీరు నాకు ఒక్కరికైతే కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలుగుతారు, బట్ బయట ప్రజలు ఏంది, అరే దయాకర్ అండి ఏంది పాకిస్తాన్ ప్రేమిస్తాంటాడు. ఇప్పుడు బీజేపీ వాళ్ళను ఏమనాలంటే మంచి పదం అయితే తెలుగులో పిల్లి విత్తిరిగాళ్ళు అనాలి, లేదంటే హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు అనాలి. పాకిస్తాన్ అనేది